నమస్కారం. ఆర్జీఆర్ హాస్పిటల్స్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఆర్జీఆర్ హాస్పిటల్లో ఉండే ట్రీట్మెంట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సోరియాసిస్, పక్షివాతం, రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్తమా, మోకాళ్ళ నొప్పులు ఈ సమస్యలకి ఆర్జీఆర్ హాస్పిటల్లో ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయో మనం డాక్టర్ నిఖిత గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి మేడం. ముందుగా మోకాళ్ళ నొప్పుల గురించి మాట్లాడుకున్నట్లయితే చాలామందికి ఈ మధ్య కాలంలో 30 ఏళ్ల వయసు నుంచే మోకాళ్ళ నొప్పులు అనేవి కామన్గా వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు పెద్దవారిలో మోకాళ్ళ నొప్పులు ఉండేవి, ఇప్పుడు అలా కాదు. వయసుతో సంబంధం లేకుండా మోకాళ్ళ నొప్పులు అనేవి మనం రెగ్యులర్గా ప్రతి ఒక్కరిలోనూ చూస్తున్నాం. కొద్ది దూరం నడిస్తే చాలు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అన్న. అటువంటి వారికి మోకాళ్ళ నొప్పులకి మన ఆర్జీఆర్ హాస్పిటల్లో ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి, ఈ మోకాళ్ళ నొప్పులకి ఎలాంటి థెరపీస్ మనకి అందుబాటులో ఉన్నాయి? మోకాళ్ళ నొప్పులు అంటే ఆస్టియో ఆర్థరైటిస్ కండిషన్స్. ఇది మనం నార్మల్గా మన మోకాళ్ళు భాగంలో, కీళ్ళు భాగంలో మన బోన్ చుట్టూ కార్టిలేజ్ అనేది మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. దాని మధ్యలో సైనోవియల్ ఫ్లూయిడ్ అంటే గుజ్జు అనేది ఉంటుంది. ఎప్పుడైతే వయసు పెరుగుతున్న కొద్దీ లేదా ఏదైనా చిన్న చిన్న ఇంజురీస్ వల్ల ఆ కార్టిలేజ్ అనేది అరుగుదల స్టార్ట్ అయిపోతుంది. దాంతో ఆ మోకాల్లో ఉన్న గుజ్జు అనేది పూర్తిగా అరిగిపోవడం వల్ల మనకి మెట్లెక్కేటప్పుడు కానీ నడిచేటప్పుడు కానీ రాపిడి అనేది జరుగుతుంది. అక్కడ ఎముకల్లో వాపు రావటం వల్ల మనకి మోకాళ్ళ నొప్పి అనేది చూస్తూ ఉంటాం. ఈ మోకాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళలో లక్షణాలు ఎలా ఉంటాయంటే సూది పెట్టి పొడుస్తున్నట్టుగా నొప్పి ఉంటుంది, లేదా కొంతమందికి ఓన్లీ నడిచేటప్పుడు మాత్రమే నొప్పి ఉంటుంది, అండ్ కొందరిలో పట్టేసినట్టుగా అనిపిస్తుంది, మెట్లెక్కేటప్పుడు శబ్దం వస్తున్నట్టుగా ఉంటుంది, కింద కూర్చొని లేవటానికి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు, లేదా నార్మల్గా చైర్లో కూర్చున్నా కానీ లేచిన తర్వాత నడవడానికి 1 నిమిషం పాటు పడుతుంది, అప్పటి వరకు పట్టేసినట్టుగా ఉంటుంది. మన మోకాల్ని పరీక్ష చేయడానికి పట్టుకుందామన్నా కానీ టెండర్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది, వాపు ఉంటుంది, వాపు వచ్చిన దగ్గర జ్వరం వచ్చినట్టుగా ఉంటుంది. ఈ ఆర్థరైటిస్ అనే కండిషన్ రావడానికి కారణం వచ్చేసి మీరు చెప్పినట్టుగా చిన్నపిల్లల్లో అని చెప్తూ ఉన్నారు, లైక్ 30 years. వీళ్ళు ఎప్పుడైనా కానీ ఒక 20, 25 ఆ ఇయర్స్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా కింద పడ్డం కానీ, లేదంటే నడిచేటప్పుడు మోకాళ్ళు భాగంలో ఏదైనా గుద్దుకోవడం కానీ, ఆ పెయిన్ని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. లేదా ఏదైనా రోడ్ యాక్సిడెంట్స్లో ఫ్రాక్చర్స్ అయినప్పుడు దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది తీసుకోకపోతే అది మనకి చిన్న వయసులో ఉన్నప్పుడే ఆస్టియో ఆర్థరైటిస్గా కనిపిస్తూ ఉంటుంది. లేదు ఈ వయసు పెరుగుతున్న కొద్దీ మనకి 45 years దాటిన తర్వాత మేల్స్లో అయినా కానీ ఫీమేల్స్లో అయినా కానీ మోకాళ్ళ నొప్పి అనేది చూస్తూ ఉంటాం. ఫీమేల్స్లో అయితే ఇంకా ఎక్కువగా చూస్తూనే ఉంటాము. మోకాళ్ళ నొప్పి రావడానికి కారణాలు వచ్చేసి ఒబేసిటీ, ఎక్కువగా నిల్చొని పనిచేసే వాళ్ళు, లేదంటే ఎక్కువ దూరం నడుచుకుంటూ వెళ్ళి వర్క్ చేసే వాళ్ళలో, ఇలాంటి వాళ్ళలో మనం మోకాళ్ళ నొప్పి అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. దీనికి ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ కషాయాల ద్వారా ఇస్తారు, లేదంటే పంచకర్మ థెరపీస్ అనేవి కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఒక నార్మల్ కొన్ని ఇయర్స్ నుంచి ఒక 1 year నుంచే మోకాళ్ళ నొప్పితో సఫర్ అవుతున్నారు, వాపులు ఇవంతా ఉన్నా కూడా ఏమీ ప్రాబ్లం లేదు, మీరు మందులు వాడిన ఫస్ట్ మంత్ నుంచే మీకు రిలీఫ్ అనేది కనిపిస్తుంది. లేదు మేము ఒక 20 years నుంచి ఇలా సఫర్ అవుతున్నాం, లేదా 10 years నుంచి మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నాము, వాపు అనేది విపరీతంగా ఉంది, కింద కూర్చొని లేవలేకపోతున్నాము, ఇలాంటి కండిషన్స్లో మనకి జానువస్తి అనే ఒక పంచకర్మ థెరపీ చేస్తారు. ఈ జానువస్తి వచ్చేసి దీన్ని ఆయిల్ పూలింగ్ థెరపీ అని కూడా అంటారు. మన మోకాలు భాగంలో ఎక్కడైతే నొప్పి ఉంటుందో అక్కడ ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వరకు 100 మూలికలతో చేసిన ఆయిల్ అనేది యూజ్ చేస్తారు. మనకి ఆర్థరైటిస్ లేదా నొప్పులు రావడానికి గల కారణం వాతం అనేది అగ్రవేట్ అవ్వడము. సో ఎప్పుడైతే ఈ వాత ప్రకోపం జరుగుతుందో దానికి తగ్గించడానికి గల ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. ఇక్కడ యూజ్ చేసే ఆయిల్స్ అన్నీ కూడా వాతహరంగా ఉంటాయి. అండ్ చుట్టుపక్కల ఏవైతే మజిల్స్ అనేది స్టిఫ్నెస్ ఉంటుందో, కూర్చొని లేచిన తర్వాత పట్టేసినట్టు ఉంటుంది కదా, సో కండరాలన్నీ పట్టేసినట్టుగా అనిపిస్తాయి, ఆ స్టిఫ్నెస్ అంతా రిలీవ్ చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. రక్త సరఫరా పెరగడం వల్ల ఎముకల యొక్క న్యాచురల్ హీలింగ్ ప్రాసెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఆ ఎముకలు వాటంతలు అవే మళ్ళీ గుజ్జుని పెంచుకునే శక్తిని తెచ్చుకుంటాయి. కార్టిలేజ్ అనేది ఉత్పత్తి చెందుతూ ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ అనేది ఒక 7 నుంచి 21 days వరకు తీసుకోవచ్చు. ఈ ట్రీట్మెంట్ ఆల్రెడీ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళే కాకుండా ఎవరైనా హెల్త్ పైన ఓవర్ కాషియస్గా ఉంటారు, లేదా ఎక్కువగా బరువు ఉంటారు, వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా లావ్ అనేది తగ్గరు, సో మోకాళ్ళ నొప్పులు వస్తాయేమో అని భయపడేవాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా జానువస్తి అనే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ 4th stage ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్ కండిషన్స్, ఇది సర్జరీ స్టేజ్ వరకు వెళ్ళుంటారు, 80 years దాటుంటాయి, కానీ వాళ్ళు సర్జరీకి నిరాకరిస్తారు ఎందుకంటే బీపీ షుగర్ అనేది కంట్రోల్ అవ్వదు. అలాంటి వాళ్ళు కూడా జానువస్తి చేయించుకున్న తర్వాత నార్మల్గా నడవగలుగుతారు 1 నెల చికిత్స తర్వాతే. అండ్ చాలామంది పేషెంట్స్ ఎలా వస్తుంటే లైక్ వీల్ చైర్లో వస్తారు,
లేదంటే వచ్చేటప్పుడు నలుగురు సపోర్టుతో వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా చాలామంది వయసు పైబడిన వాళ్ళు కూడా 1 నెల చికిత్స తర్వాతనే ఏ సపోర్ట్ లేకుండా నడుచుకుంటూ వచ్చేవాళ్ళు ఉంటారు. 5 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు లక్ష్మి. 5 సంవత్సరాల మట్టి చాలా బాధపడేదాన్ని. కీళ్ళు పోట్లు, మోకాళ్ళు నొప్పులు, పాదాలు కూడా బాధలు, మెడ నొప్పి, ఇలా తిప్పేదాన్ని కదా, ఇలా తిరగలేకపోయేదాన్ని. టీవీలో యాడ్ చూసి ఆర్డే హాస్పిటల్కి వచ్చాము. అమ్మగారు చేతిని ఆడి చూసి 1 నెల మందులు ఇచ్చారు. బాగా నడవగలుగుతున్నాను. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇంప్రూవ్ అయ్యింది. ఇంతకుముందు చేతులలో లేపలేకపోయేదానండి. ఇప్పుడేమో ఇలా లేపగలుగుతున్నాను, ఇలా లేపగలుగుతున్నాను, ఇలా లేపగలుగుతున్నాను, ఇలాగ ఎత్తగలుగుతున్నాను, ఇలా దింపగలుగుతున్నాను. నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. 1 సంవత్సరం నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు పి నిర్మలాదేవి. మాది రాజమండ్రి అండి. నేను హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయిపోయానండి. రిటైర్ అయి 10-12 సంవత్సరాలు అయిపోతుంది. 1 ఇయర్ నుంచి నాకు మోకాలు నొప్పి రావడం మొదలు పెట్టిందండి. బాగా పెయిన్ ఇంకా తగ్గే పరిస్థితుల్లో లేకుండా మందులు వాడానండి. అయినా కూడా రిలీఫ్ ఇవ్వలేదండి. నేను చాలా ఇబ్బంది పడి ఇంట్లో పనులు కానీ చేసుకోలేకపోయేదాన్ని, వంట చేసుకోలేకపోయేదాన్ని. బాత్రూమ్కి వెళ్ళాలంటే కూడా 4 అడుగులు వెళ్ళడానికి కూడా చాలా కష్టపడేదాన్ని అండి. ఎంతో ఇబ్బంది పడ్డాను. టీవీలో యాడ్ చూశాను అన్నమాట అండి. జిఆర్ హాస్పిటల్కి వచ్చానండి. 1 నెల క్రితమే వచ్చాను. మేడం గారు చూసారు. ఏంటమ్మా అంటే, ఇలా కాలు నొప్పండి అని అంటే, చేయి పట్టుకుని ఆడి చూసి, పర్వాలేదమ్మా నీకు తగ్గిపోద్ది, మందులు వాడాలి, మరి వాడండి అని చెప్పారు. వచ్చానండి. మందులన్నీ అయిపోయి నాకు తగ్గిందండి. నేను నడవగలుగుతున్నాను, బాత్రూమ్కి వెళ్ళగలుగుతున్నాను, వంట కూడా చేసుకోగలుగుతున్నాను. ఇప్పుడు మేడం దగ్గరికి వచ్చి, మేడం నాకు తగ్గిందండి అని ఎంతో సంతోషంగా చెప్పాను. మరి ఆర్జే వారికి, దేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఐదు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నమస్కారం అండి. నేను విశాఖపట్నం మధురానగర్ నుంచి వచ్చానండి. నాకు ఇంతకుముందు ఒక 5 సంవత్సరాలు పెట్టి మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, గుత్తి నొప్పులు ఉండేవండి. నేను ఆర్జే హాస్పిటల్కి వచ్చిన తర్వాతనండి, ఈ మందులన్నీ వాడిన తర్వాతనండి నాకు అన్నీ బాగానే ఇప్పుడు నయమైందండి. నేను ఇంతకుముందు ఏదైనా సరే కూర్చొని ఆపోయాన్ని, ఎక్కువసేపు నిలబడినా పోయాన్ని, ఒక పావు గంట ఎక్కడికైనా సరే ఒక 1/2 కిలోమీటర్లు నల్లనా పోయినండి. ఈ మందులు వాడిన తర్వాత కానించి నాకు బాగానే ఇప్పుడు తగ్గినాయండి. నా పని నేను చేసుకెళ్తానండి. ఇప్పుడు నేను చాలాసేపు 1 గంట 2 గంటల సేపు నిలబడి మాట్లాడుతానండి. ఈ అరికాల మంటలేటి, గుత్తులు నొప్పులేటి, కాల్చలు అన్నీ కూడా నాకు తగ్గినాయండి. థ్యాంక్స్ అండి. ఆర్జే హాస్పిటల్కి నమస్కారం అండి. ఆర్జేఆర్ హాస్పిటల్స్లో ప్రత్యేకంగా అభ్యంగ, పొడికిలి, లేపనం, శిరోవస్తి, నవరకిలి, నస్యం, ఉద్వర్తనం, కటివస్తి, శిరోధార వంటి ఆయుర్వేద, పంచకర్మ మరియు వర్మ వంటి అనేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. 7 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత. నా పేరు సత్యవతి అండి. వాకలపూడండి. నాకు చాలా ఇబ్బందిగా ఉండేదండి. కాళ్ళు సలుపులు వచ్చి, నడుము బాధ వచ్చి, నేను ఏ పని చేసుకోలేకపోయేదానండి. చాలా దగ్గరికి వెళ్ళాను, చాలా మందులు వాడాను, చాలా దగ్గరికి వెళ్ళి చాలా డబ్బు ఖర్చు పెట్టాను. ఖర్చు పెట్టినా నాకు ఏం ప్రాబ్లం కనిపించలేదు, ఏమి నయం అనిపించలేదు. ఆ టీవీలో ఫోన్ నెంబర్ చూసి నెంబర్ ఫోన్ చేస్తే పలాంది ఎక్కలండి అనేసి చెప్పారు. మా కోళ్ళ తీసుకొచ్చి ఆ హాస్పిటల్ చూపించింది. నాకు 1 నెల వాడాను, అది నయం అనిపించిందండి. ఎంత హ్యాపీగా ఉందంటే హాస్పిటల్ కూడా నేను ఎక్కడ చూడలేదండి. కూర్చోలేకపోయేదాను, ఇలా ఉండలేకపోయి, ఇలా కూర్చోలేకపోయేదాను. ఇప్పుడు ఇలా లేస్తున్నాను, ఇలా కూర్చుంటున్నాను, ఇదిగో లేస్తున్నాను. అంత హ్యాపీగా ఉంది నాకు. ఈరోజు ఇలా వచ్చానంటే ఈ హాస్పిటల్కి వచ్చాకి బాగున్నాను, ఇదిగో ఇలా లేస్తున్నాను. నా సమస్య అప్పుడు లెగిరిపోయేదాన్ని. ఇంత హ్యాపీగా ఉందండి ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత. ఒక సంవత్సరం నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత.
నా పేరు ముసునూరు వెంకట సుబ్బారావు, నూజివేడు తాలూకా బత్తులవారిగూడెం. సంవత్సరం నుంచి నాకు మోకాళ్ళ నొప్పులండి. అయితే ఆసుపత్రికి వెళ్తే మోకాళ్ళు అరిగిపోయినాయి, ఆపరేషన్ చేయాలన్నారు. అయితే ఆపరేషన్ చేపిస్తానికి నేను ఇష్టపడలా. ఆర్జీఆర్ ఆసుపత్రిలో నొప్పులు తగ్గుతున్నాయని చెప్తే నేను విజయవాడ ఆసుపత్రికి వచ్చాను. పర్వాలా, నేను కిలోమీటర్లు నడుస్తున్నా. ఇదివరకు నడిచేవాడిని కాదు, ఇప్పుడు ఎక్కువ దూరం నడగలుగుతున్నా, భాష పెట్టలేసి కూకోగలుగుతున్నా. నాకు కొద్ది పర్వాలేదు అనిపించింది, అందుకని మళ్ళీ మందులు వచ్చి తీసుకెళ్తున్నా. పదిహేను సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు పదిహేను సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత నా పేరు ఏ శ్రీనివాసమూర్తి. నేను కూకట్పల్లి హైదరాబాద్ నుంచి వచ్చాను. నాకు ఇది 15 సంవత్సరాలుగా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. నేను చాలా చోట్ల తిరిగాను, ఈ హాస్పిటల్ చాలా చోట్ల తిరిగాను. ఎక్కడికైనా ఆపరేషన్ చేయాలి, ఇన్ని లక్షలు ఇవ్వండి, ఇన్ని సిట్టింగ్స్ అండి, అన్ని సిట్టింగ్స్ అన్నారు. కానీ నాకు సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. టీవీలో ఆర్జీఆర్ హాస్పిటల్ అని కనపడింది. నాకు వచ్చిన తర్వాత నాకు డాక్టర్ గారి దగ్గర కలిసిన తర్వాత మీరు మంచి తక్కువ అవుతుందండి, మీరు ఇలా పంచకర్మ 7 సిట్టింగ్స్ తీసుకోమన్నారు. 1 మంత్ నాకు మెడిసిన్స్ ఇచ్చారు. 1 మంత్ ఇవి కరెక్ట్గా వాడండి అన్నారు. 1 మంత్ అడిగాను. నాకు ఇదివరకు నేను ఇక్కడ హాస్పిటల్ వచ్చినప్పుడు నేను వంకరగా నడిచేవాడిని. నా కార్డు అవన్నీ వెడల్పుగా ఉండేది. ఇప్పుడు నా బాడీ స్ట్రక్చర్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా 100% నిలబడింది. నేను నడవగలుగుతున్నాను, ఫ్రీగా నడుపుతున్నాను, ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. మా వద్ద లభించే ప్రత్యేక చికిత్సలు సోరియాసిస్, ఆస్తమా, సైనసైటిస్, థైరాయిడ్, మధుమేహం, పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు, నడుం నొప్పి, మెడనొప్పి, కడుపు నొప్పి, వెన్నెముక నొప్పి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పైల్స్, కిడ్నీ స్టోన్స్, అల్సర్, పీసీఓడి, సంతానలేమి, గ్యాస్ ట్రబుల్, నరాల బలహీనత, వెరికోస్ వెయిన్స్, మైగ్రేన్, మలబద్ధకం, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, గుండె సమస్యలు, అలర్జీ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు, ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు హెర్బల్ చికిత్స ద్వారా పరిష్కారం ఇవ్వబడును. 8 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 4 నెలల చికిత్స తరువాత. నా పేరు సుందరి, నేను కాకినాడలో ఉంటున్నాను. అయితే నేను టీవీలో యాడ్ చూసి ఇక్కడ ఈ ఆర్జీఆర్ హాస్పిటల్కి రావడం జరిగింది. 2 నెలల నుంచి మోకాలు నొప్పి నేను చాలా బాధపడ్డానండి. నేను ఏంటి నాకు ఈ బాధ, దేవుడు ఇలా పెట్టాడా అని నేను చాలా బాధపడ్డాను. తర్వాత నాకు ఈ హాస్పిటల్కి వచ్చాక ఇప్పుడు నేను ఇది 4 నెలల నుంచి వాడుతున్నాను. నాకు చాలా బాగా నయమైందండి. నేను చక్కగా నడుస్తున్నాను, వంటింట్లో వంట చేసుకుంటున్నాను. మోకాలు నొప్పి అంతా కూడా నాకు బాగా నయమైపోయిందండి. ఇప్పుడు నేను నిజంగా చాలా సంతోషంగా ఉన్నానండి. ఆర్జీఆర్ హాస్పిటల్కి, డాక్టర్ అమ్మగారికి నా శతకోటి వందనాలు, నమస్కారాలండి. ఆర్జీఆర్ హాస్పిటల్స్ లో హెర్బల్స్, వర్మ, పంచకర్మ వంటి ప్రత్యేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. 3 సంవత్సరాల నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నమస్కారం అండి, నా పేరు లావణ్య, మాది అమలాపురం అండి. కీళ్ళవాతతో 3 సంవత్సరాల నుంచి బాధపడుతున్నానండి. కింద కూర్చోలేకపోయేదాన్ని అండి, నడవలేకపోయేదాన్ని. కుర్చీలోంచి లెగాలంటే చాలా కష్టంగా ఉండేదండి. నేను చాలా హాస్పిటల్ తిరిగానండి, కానీ ఏ హాస్పిటల్ కూడా నాకు పని చేయలేదండి. మెడిసిన్ చాలా వాడేసాను, ఏ మెడిసిన్ కూడా పనిచేయలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత 1 నెల వచ్చిన తర్వాత చాలా కవర్ అయింది. కూర్చోలేకపోయేదాన్ని, లేకపోయేదాన్ని అండి అసలు. అని వాళ్ళ అన్ని పనులు చేసుకోగలుగుతున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ఏడుపుతోనే వచ్చాను నేను. చాలా మొత్తం ఇబ్బందిగా ఉండేదండి. మేడం గారికి ధన్యవాదాలు, స్టాఫ్కి ధన్యవాదాలు. నేను ఇది వరకు కూర్చోలేకపోయేదానండి, ఇప్పుడు కూర్చోగలుగుతున్నాను.
1 సంవత్సరం నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు చికిత్సకు ముందు 1 సంవత్సరం నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత నా పేరు పుష్ప, బాలాజీ నగరు. కాళ్ళ నొప్పులు బాగున్నాయి. సంవత్సరం కొద్దీ మస్తు బాధపడ్డా, నడవలేకపోయినా, మస్తు నొప్పులుండే. ఇక ఆది హాస్పిటల్కి వచ్చి నెల రోజులు మందులు వాడుకు తగ్గినాయి. ఇప్పుడు ఫ్రీగా ఉంది. ఆది హాస్పిటల్కు ధన్యవాదాలు. మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పక్షవాతం వంటి అనేక డిస్క్ ప్రాబ్లంలకు ఆయుర్వేద థెరపీస్ ఇవ్వబడును. అపాయింట్మెంట్ కొరకు 9962800005 నంబర్ను సంప్రదించండి. ఓకే మేడం, ఇక సోరియాసిస్ విషయానికి వస్తే సోరియాసిస్తో బాధపడుతున్న వారు చాలా మందినే చూస్తూ ఉంటాం. మన చుట్టూ ఉన్న వాళ్ళను మనమే ఎక్కువగా అయ్యో ఏంటి ఇలా ఉన్నారు అని మనం ఫీల్ అవుతూ ఉంటాం. వాళ్ళని చూసినప్పుడు పాపం అనిపిస్తుంది. అలాంటి వారు ఆర్జీఆర్ హాస్పిటల్ ఇచ్చే చికిత్సా విధానాల గురించి చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏముంటాయి ఏంటి అనేది తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారికి మన చికిత్సా విధానాల గురించి తెలియచేయండి. సోరియాసిస్ వచ్చేసి మనకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కిందికి వస్తుంది. ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది చర్మ కణాలపైన వ్యతిరేకంగా పనిచేయడం వల్ల ఈ చర్మ కణాలు అనేవి ఎక్కువగా ఉత్పత్తి చెందుతూ ఉంటాయి. 28 నుంచి 30 డేస్ వరకు మన చర్మ కణాలు ఉత్పత్తి చెందడం అనేది, అంటే కొత్త సెల్స్ అనేది రీజువినేట్ అవ్వడం అనేది నార్మల్ కండిషన్స్. కానీ ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళలో ఈ చర్మ కణాలు అనేవి 2 to 3 డేస్ ఆఫ్ టైంలోనే ఎక్కువగా ఉత్పత్తి చెందుతూ ఉంటాయి. అలా ఉత్పత్తి చెందినంత డ్రై అయిపోతుంటాయి. డెడ్ స్కిన్ సెల్స్ అదంతా వాటికి రక్త సరఫరా లేక చనిపోయి పొట్టులా రాలిపోతూ ఉంటాయి. ఈ సోరియాసిస్ రావడానికి గల కారణాలంటూ ఏముండవు. కానీ ఒకసారి సోరియాసిస్ వచ్చిన తర్వాత దాన్ని అగ్రవేట్ చేసే ఫ్యాక్టర్స్ మాత్రం చాలా ఉంటాయి. దాంట్లో మెయిన్ ఫ్యాక్టర్ స్ట్రెస్. ఎంత ఎక్కువగా వీళ్ళు స్ట్రెస్ తీసుకున్నా, నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళలో, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉండే వాళ్ళలో, ఇలాంటి వాళ్ళలో మనము సోరియాసిస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఈ సోరియాసిస్కి ఇంటర్నల్ మెడికేషన్సే కాకుండా మనము తక్రధార, కషాయధార అనే ఒక టైప్ ఆఫ్ థెరపీ చేస్తారు. కషాయధార ద్వారా ఎందుకు చేస్తారంటే ఈ స్ట్రెస్ ఏదైతే ఉందో అదంతా రిలీవ్ అవ్వడానికి. స్ట్రెస్ రిలీవ్ అయితే ఆటోమేటిక్గా సోరియాటిక్ సిమ్టమ్స్ అనేవి పూర్తిగా తగ్గిపోతూ ఉంటాయి. అండ్ ఇంటర్నల్ మెడికేషన్స్ వచ్చేసి మీ రక్త కణాలు ఏవైతే అధికంగా పనిచేసేసి చర్మ కణాల పైన పనిచేస్తున్నాయో దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సోరియాసిస్తో బాధపడుతూ ఇక్కడ ఎలాంటి కండిషన్లో వస్తారంటే వాళ్ళ బాడీ మొత్తం సోరియాసిస్ స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. మొత్తం ఇక్కడ నార్మల్గా కన్సల్టేషన్ రూమ్కి వచ్చి వెళ్ళే టైంకి పొట్టు మొత్తం రాలిపోయి ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఇంటర్నల్ మెడికేషన్స్ వాడిన తర్వాత 1 నెల చికిత్స తర్వాత నార్మల్ 7 డేస్ నుంచే పొట్టు రాలడం అనేది తగ్గిపోతుంది. దురద ఇవంతా ఏవీ లేకుండా ఉంటాయి. అండ్ ఈ సోరియాసిస్ రకాలు వచ్చేసి మనకి స్కాల్ప్ సోరియాసిస్ అని ఉంటుంది. ఓన్లీ తల భాగంలో మాత్రమే సోరియాసిస్ ఉంటుంది. అట్టలుగా రాలుతుంది, కానీ ఇంకా ఎక్కడ ఏమి సిమ్టమ్స్ అనేవి కనిపించవు. అలాంటి వాళ్ళకి కూడా మనం తక్రధార చేయడం వల్ల ఈ సోరియాటిక్ సిమ్టమ్స్ అనేవి పూర్తిగా తగ్గిపోతాయి. అండ్ ప్లాంటర్ సోరియాసిస్ అండ్ పామర్ సోరియాసిస్ ఓన్లీ చేతులకి, కాళ్ళకి మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. మొత్తం పగిలిపోయి ఉంటాయి. ఏదైనా తినడానికి కానీ, వేరే వాళ్ళతో కలవడానికి కానీ ఈ చేతులతో ఇబ్బంది పడుతుంటారు. నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. మొత్తం పగుళ్ళు ఉండడం వల్ల నొప్పి వస్తూ ఉంటుంది నడవాలనుకుంటే. అలాంటి వాళ్ళకి కూడా ఇక్కడ ఇచ్చే హెర్బల్ కషాయాల ద్వారా నెల రోజుల్లోనే నార్మల్ హ్యాండ్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఆ పొట్టు ఇదంతా ఏవి కనిపించకుండా ఉంటాయి. కొంతమందికి మచ్చలు కూడా పడుతూ ఉంటాయి కదా, ఆ మచ్చలకి ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తారు? మచ్చలు కూడా పోయేటట్టు చేస్తారా? ఎస్, ఈ సోరియాసిస్ అనేది మనకి ఇక్కడ ఇచ్చే ట్రీట్మెంట్ 3 లెవెల్స్లో ఉంటుంది. ఒకటి వచ్చేసి బ్లడ్ ప్యూరిఫికేషన్కి ఇస్తాము, అంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది నార్మల్గా ఫంక్షన్ చేసేలా ఇస్తాము. సెకండ్ వచ్చేసి మన బాడీని మొత్తం రెగ్యులేట్ చేసేది మన లివర్. సో లివర్ నుంచి టాక్సిన్స్ అన్ని బయటికి పంపించేలా చేస్తాం. లివర్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ చేస్తాం. థర్డ్ వచ్చేసి స్కిన్ క్లియరెన్స్, అంటే చర్మం పైన ఎటువంటి మచ్చ లేకుండా చేయడం. ఇలా ఈ 3 ప్రాసెసెస్లో కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే ఒకసారి వ్యాధి పూర్తిగా నయమైపోయిన తర్వాత మళ్ళీ ఎప్పటికీ రాకుండా ఉంటుంది.
అంటే పేషెంట్స్ ఎవరైనా పూర్తిగా నయం అయిపోయిన తర్వాత మీ వద్దకు వచ్చి మళ్ళీ కలవడం, మాట్లాడడం జరిగిందా? ఏం చెప్తూ ఉంటారు? అలా అయితే చాలా మంది ఉంటారు. నార్మల్గా ఒక 2 to 3 years ఆఫ్ నుంచి సఫర్ అయ్యే వాళ్ళు అనుకోండి, ఒక 3 months ఆఫ్ కోర్స్ థెరపీలోనే పూర్తిగా నయమైపోయి ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైనా వేరే వాళ్ళని రిఫర్ చేస్తూ వాళ్ళని తీసుకొస్తారు కదా, అలాంటప్పుడు వచ్చేసి మేము మీ దగ్గరే వాడామమ్మా, మాకు పూర్తిగా నయం అయిపోయింది, అందుకే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని తీసుకొచ్చామని చెప్తుంటారు. ఒక 10 years నుంచి సఫర్ అవుతున్న వాళ్ళు మాత్రం ఒక కోర్స్ ఆఫ్ టైం వరకు మెడికేషన్స్ వాడాల్సి ఉంటుంది. ఈ కోర్స్ ఆఫ్ టైంలో మొత్తం మెడికేషన్స్ కనుక కరెక్ట్గా ఫాలో అయితే అసలు ఎటువంటి పథ్యం కూడా చేయకుండానే సోరియాసిస్ని పూర్తిగా నయం చేసుకోవచ్చు. 12 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు సునీత, వారి రామాడన్ వండన్, కుండార్ జిల్లా. నాకు కాళ్ళ సోరియాసిస్ 12 సంవత్సరాల నుంచి ఉండే. నేను ప్రతి చోట ఎక్కడ పడితే అక్కడ, ఈ హాస్పిటల్ అయితే అన్ని చోట్ల అయినా ఇక్కడ చూపించుకున్నా కంట్రోల్ కాలేదు. నేను ఆర్జీఆర్ హాస్పిటల్లో అటెండెంట్ టీవీలో చూసి ఇక్కడికి వస్తే ఒక నెల మెడిసిన్ వాడినాక నాకు నెత్తిలో బాగా చాలా చుండ్రు, ఎక్కడ పొట్టు రాలేదు, చెవుల పుండ రాలేదు, బాడీలో ఎక్కడ పోకినా అక్కడ పొట్టు వచ్చేది. కాళ్ళకు బాగా పగులుండే, కాళ్ళకి ఎక్కువ ఉండే, రక్తం చీము బాగా వచ్చిండే. అది కూడా 1 నెల మెడిసిన్ వాడితే కంట్రోల్ అయింది. మళ్ళీ 2 నెలలు వాడమన్నది మేడం, అందుకే వచ్చిన. బాగా చాలా తక్కువ పోయింది. 1 నెల మెడిసిన్ వాడినాక కంట్రోల్ అయింది, మళ్ళీ 2 నెలలు వాడమన్నది, అందుకే తీసుకెళ్ళిన వచ్చేసి ఆర్జీఆర్ హాస్పిటల్లో ధన్యవాదాలు. 3 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత. నమస్తే స్వామి, నా పేరు జగదీష్. యాక్చువల్లీ నేను హైదరాబాద్ మోతీనగర్ నుంచి వచ్చాను. నాకు సోరియాసిస్ ఉంది అరౌండ్ 4 years బ్యాక్ నుంచి. డ్యూ టు స్ట్రెస్ అండ్ నా వర్క్ లైఫ్ వల్ల వచ్చింది. ఛానల్ యాడ్ చూసి వచ్చాను. అరౌండ్ దిస్ మంత్ లాస్ట్ జూలైలో వచ్చాను ఈ ఇయర్లో. ఓవరాల్ ఆ మెడిసిన్ తీసుకుని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి డైలీ గ్రోత్ చాలా బెటర్మెంట్ కనిపించింది. ఇప్పుడైతే అరౌండ్ 85 to 90% తగ్గిపోయింది నాకు కూడా. కంపారిటివ్లీ వేరే మెడిసిన్స్ కంటే ఆర్జీఆర్ హాస్పిటల్ మెడిసిన్ నాకు చాలా బెస్ట్ అనిపించింది. నేను చాలా చోట్ల ట్రై చేశాను, అరౌండ్ 4 years నుంచి ఉంది కదా నాకు. సో ఓవరాల్గా నాకు వెరీ సాటిస్ఫాక్టరీ. ఇన్ 3 months లోపు నాకు చాలా వరకు తగ్గింది. సో ఓవరాల్ నాకు ఈ ట్రీట్మెంట్ ఇచ్చినందుకు ఆర్జీఆర్ హాస్పిటల్ డాక్టర్కి థ్యాంక్స్ ఫర్ దట్. 5 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు 5 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. సార్ నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్ రాజ్ కుమారు. నాది ఈస్ట్ గోదావరి డిస్టిక్ రంపచోడవరం గ్రామం అండి. నాకు సోరియాసిస్ అనేటటువంటి వ్యాధి 5-6 సంవత్సరాల పాటుగా చాలా బాధపడుతున్నాను. చాలా చోట్ల తిరిగి చాలా హాస్పిటల్కి వెళ్ళి చాలా మందులు వాడానండి. ఎక్కడా నాకు క్యూర్ అనిపించలేదు. ఈ ఆర్జేఆర్ హాస్పిటల్లో టీవీలో యాడ్ చూసి మా అబ్బాయి గారు ఈ హాస్పిటల్కి తీసుకొచ్చి చూపించారండి నన్ను. డాక్టర్ గారు నా చేతిని ఆడి పట్టుకుని పరీక్ష చేసి ఒక 1 monthకి మందులు ఇచ్చారండి. నేను అలాగే 1 month మందులు ఖచ్చితంగా వాడానండి టైం ప్రకారంగా. ఈ 1 month మందులు వాడిన తర్వాత నాకు బాగా క్యూరీ బాగా తగ్గిందండి. నాకు నమ్మకం కుదిరింది. ఆర్జేఆర్ హాస్పిటల్కి నాకు ఈ మందులు ఇచ్చి నా వ్యాధి తగ్గించినందుకు నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నానండి.
కదండి, ఆర్జీఆర్ హాస్పిటల్లో సోరియాసిస్, అలాగే ఆస్తమా, రొమటాయిడ్ ఆర్థరైటిస్, మోకాళ్ళ నొప్పులు వంటి అనేక సమస్యలకు ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి, ఎలాంటి థెరపీలు ఉన్నాయి, మీ అందరూ కూడా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. తెలంగాణలో మా బ్రాంచ్లు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచ్లు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచ్లు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూల్, కడప, అనంతపురం, ఒంగోల్, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, నర్సరావుపేట. అపాయింట్మెంట్ కొరకు 9962800005 నంబర్ను సంప్రదించండి. ఆంధ్ర తెలంగాణలో సేవలందిస్తున్న డాక్టర్ల పేర్లు, బ్రాంచ్ల వివరాలు: డాక్టర్ రేవతి, అమీర్పేట్ బ్రాంచ్; డాక్టర్ రుద్రమదేవి, అమీర్పేట్ బ్రాంచ్; డాక్టర్ లావణ్య, ఏఎస్ రావు నగర్ బ్రాంచ్; డాక్టర్ అర్చన, చందానగర్ బ్రాంచ్; డాక్టర్ పావని, హిమాయత్ నగర్ బ్రాంచ్; డాక్టర్ వాసంతి, విశాఖపట్నం బ్రాంచ్; డాక్టర్ లీలా, విజయవాడ బ్రాంచ్; డాక్టర్ దివ్య, గుంటూరు బ్రాంచ్; డాక్టర్ అనితారెడ్డి, రాజమండ్రి బ్రాంచ్; డాక్టర్ సీమా భవానీ దుర్గా, కాకినాడ బ్రాంచ్; డాక్టర్ దివ్య, కరీంనగర్ బ్రాంచ్; డాక్టర్ హరిప్రియ, వరంగల్ బ్రాంచ్; డాక్టర్ అసియా భాను, ఖమ్మం బ్రాంచ్; డాక్టర్ శ్రీవిద్య, నిజామాబాద్ బ్రాంచ్; డాక్టర్ వినోద్, సిద్దిపేట్ బ్రాంచ్; డాక్టర్ మంజుల, కర్నూలు బ్రాంచ్; డాక్టర్ నిలోఫర్, కడప బ్రాంచ్; డాక్టర్ విజయలక్ష్మి, అనంతపూర్ బ్రాంచ్; డాక్టర్ శివకృష్ణ, ఒంగోలు బ్రాంచ్; డాక్టర్ అమూల్య, విజయనగరం బ్రాంచ్; డాక్టర్ సౌమ్యాంజలి, ఏలూరు బ్రాంచ్; డాక్టర్ శ్వేత, భీమవరం బ్రాంచ్; డాక్టర్ స్నేహలన, నంద్యాల్ బ్రాంచ్; డాక్టర్ పరిమళ, సూర్యాపేట్ బ్రాంచ్; డాక్టర్ నిఖితారెడ్డి, నల్గొండ బ్రాంచ్; డాక్టర్ రఘుపతి నాయక్, జగిత్యాల్ బ్రాంచ్; డాక్టర్ సౌమ్య, నెల్లూరు బ్రాంచ్; డాక్టర్ భువనేశ్వరి, తిరుపతి బ్రాంచ్; డాక్టర్ భార్గవి, మంచిర్యాల్ బ్రాంచ్; డాక్టర్ కృప, జడ్చర్ల బ్రాంచ్. మోకాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్.